హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, వాటర్ ఈస్ pouring into a cuboidal reservoir at the rate of 50 liters per minute. Volume of the reservoir is 120 meter cube. How many hours will it take to fill the reservoir? చూడండి, వాల్యూమ్ అంటే ఎలా కనుక్కోవచ్చు? రేట్ ఇంటూ టైం. వాల్యూమ్ ఎంత? 120 మీటర్ క్యూబ్. ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో అంటే 50 లీటర్స్ పర్ మినిట్. నెక్స్ట్, ఇక్కడ మీటర్ క్యూబ్ని లీటర్స్లోకి మార్చుకోవాలి. 1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్. 1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్. 1000 లీటర్స్, 50 లీటర్ పర్ మినిట్. టైంని టీ అనుకుందాం. టైం కూడా మినిట్స్లో వస్తుంది. ఇక్కడ మినిట్లో ఉంది కాబట్టి టైం కూడా మినిట్స్లో వస్తుంది. క్యాన్సలేషన్ చేయండి. 50 to 100 అంటే టైం ఎంత వస్తుంది? 120 into 20 మినిట్స్ వస్తుంది. ఒకవేళ హవర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 60 అంటే 40 hours. Next question. Manish sold an article for rupees 20,000. Had he offered discount of 12% on selling price? Selling price వచ్చి 20,000. సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత పర్సెంట్? 12%. ఈ పర్సంటేజ్ 20,000 మీద కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 12 into 200 2400. 20,000లో 2400 తీసేస్తే 17,600. నెక్స్ట్, హీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 10% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చి 100%. ప్రాఫిట్ 10% అంటే 100 + 10 110%. ఫైనల్ ప్రైస్ వచ్చి 110%. ఫైనల్ ప్రైస్ ఎంత? 17,600. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే 100%. 0 0 క్యాన్సిల్. 11 ones 11 6 అంటే రిలేషన్ 160. 1కి 160కి రిలేషన్ 160. 100 into 160 16,000 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 16,000. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఈ ఫార్ములాస్ తెలుసు కదా. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఎంత? 1. నెక్స్ట్, సెకండ్ స్క్వేర్ థీటా అని ఏమని రాయొచ్చు మనం? 1 + tan స్క్వేర్ థీటా. నెక్స్ట్, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఎంత? 1. కొసీకెంట్ స్క్వేర్ థీటా అని ఏమని రాయొచ్చు మనం? 1 + కాట్ స్క్వేర్ థీటా. ఈ 2 ఫార్ములాస్ అప్లై చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు. 1 + కాట్ స్క్వేర్ థీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా. 1 / కొసీకెంట్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. థీటా ప్లస్లో ఎక్స్ ఉంది కాబట్టి 1 + tan స్క్వేర్ ఎక్స్ అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 + tan స్క్వేర్ ఎక్స్. 1 + tan స్క్వేర్ ఎక్స్ అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్, 1 / కొసీకెంట్ థీటా అంటే సైన్ థీటా అని. 2 into 2 4 అంటే sin పవర్ 4x ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. tan స్క్వేర్ ఎక్స్ అని ఏమని రాయొచ్చు? sin స్క్వేర్ ఎక్స్ / cos స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. 1/c కంటే cos అని. 2 into 2 4. 1/c కంటే cos పైకి వెళ్తే cos పవర్ 4x. 1/c కంటే cos అంటే cos స్క్వేర్ ఎక్స్. ఇక్కడ క్యాన్సల్ అయితే
4లో 2 క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటాయి, కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ పవర్ 4x ప్లస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ సైన్ ఉంది కదా, సైన్ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ పవర్ 4x, ఇక్కడ 2 మొత్తం 4 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఫైనల్గా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అన్ఫినిష్డ్ టవర్. ఇది వచ్చి టవర్, అన్ఫినిష్డ్ టవర్. 45 degrees అవే ఫ్రమ్ బేస్ ఆఫ్ ద టవర్. చూడండి, 45 meters దూరంలో చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. ఆఫ్టర్ ద టవర్ ఈజ్ ఫినిష్డ్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఇదే పాయింట్ నుంచి టవర్ ఫినిష్ అయ్యాక, ఇది వచ్చి అన్ఫినిష్డ్ టవర్, ఇది వచ్చి ఫినిష్డ్ టవర్. చూస్తే యాంగిల్ ఎంత? 60 degrees. చూస్తే యాంగిల్ 60 degrees. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? హైట్ ఆఫ్ న్యూలీ బిల్ట్ పార్ట్ అంటే హెచ్ వాల్యూ కనుక్కోవాలి. దీన్ని ఏమంటాం? హైట్ ఆఫ్ న్యూలీ బిల్ట్ పార్ట్. ABCD. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసికి tan అప్లై చేయండి. tan 45. tan 45 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 45 అంటే 1 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 45. ఎక్స్ వాల్యూ 45. నెక్స్ట్ ట్రయాంగిల్ బీడీసీకి tan అప్లై చేయండి. tan 60. ఇక్కడ యాంగిల్ 60 కాబట్టి tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 45 ప్లస్ హెచ్, అడ్జసెంట్ అంటే 45. tan 60 అంటే √3. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 45. 45 √3 ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ హెచ్. హెచ్ వాల్యూ వచ్చి 45ని కామన్ తీస్తే √3 మైనస్ 1. 45 ఇంటూ √3 వాల్యూ 1.732. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రైస్ వర్త్ 504 rupees per kg and 540 rupees per kg are mixed with థర్డ్ వెరైటీ. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్. ఫస్ట్ వెరైటీ వచ్చి 504, సెకండ్ వెరైటీ 540, థర్డ్ వెరైటీ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:1:2 రేషియోలో ఉన్నాయి. ఇది వచ్చి వెయిట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అమౌంట్ వస్తుంది. మల్టిప్లై చేద్దాం. 504 ప్లస్ 540 ప్లస్ 2x. ఇది వచ్చి మిక్చర్. మిక్చర్ ప్రైస్ ఎంత? 612 per kg అన్నారు. ఇక్కడ టోటల్ ఎన్ని కేజీస్ ఉన్నాయి? టోటల్ 4 కేజీస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని కేజీస్ ఉన్నాయి? 4. యాడ్ చేయండి. 504 ఒక 540, 10,000, 1044 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 612 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది? 2448. 2x ఈజ్ ఈక్వల్ టు 2448లో 1044ని తీసేయండి. 4041 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1404/2 అంటే 702 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలా కనుక్కున్నామంటే టోటల్ కాస్ట్ బై టోటల్ వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ సెల్స్ మ్యాంగోస్ అట్ 30 rupees per kg, bought at 20 rupees per kg. చూడండి, 20 రూపీస్కి కొని 30 రూపీస్కి సేల్ చేస్తాం అంటే ఎంత ప్రాఫిట్? 10 రూపీస్. దేని మీద?
ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటాను. ఇక్కడ 20 రూపీస్ కొని 30 రూపీస్కి సేల్ చేస్తాను. అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 50% ప్రాఫిట్. నెక్స్ట్ అదే విధంగా అతను ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తా ఉన్నాడు. అంటే 1 kg బదులు 800 grams ఇస్తా ఉన్నాడు. అంటే ఈ కేసులో కూడా ప్రాఫిట్ వస్తుంది. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్. 1 kg అంటే 1000 grams, అతను 800 grams ఇస్తా ఉన్నాడు. అంటే ఎర్రర్ ఎంత? 200 grams. ఫాల్స్ వెయిట్ వచ్చి 800, 200 4s, 425. ఈ క్వశ్చన్లో 2 రకాలుగా ప్రాఫిట్ వస్తుంది. ఒకటి ఫాల్స్ వెయిట్, ఇంకోటి వచ్చి 20 రూపీస్ కొని 30 రూపీస్కి సేల్ చేస్తాం. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ 2 పర్సంటేజ్లు వచ్చాయి, ఒకటి 50, ఇంకోటి 25. 2 పర్సంటేజెస్ ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే x + y + xy/100. x ఎంత? 50, y 25. 50 × 25/100, 25 4s. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏబి ఈజ్ ఏ కార్డ్ ఇన్ ఏ సర్కిల్. ఇది సర్కిల్. ఏబి అనేది కార్డ్. ఏబి అనేది కార్డ్ అండ్ ఎక్స్టెండెడ్ టు పాయింట్ టి. ఎక్కడికి ఎక్స్టెండ్ చేసాం? పాయింట్ టి. ఏ టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ టి టచెస్ సర్కిల్ అట్ సి. టాంజెంట్ వచ్చి, టాంజెంట్ అంటే సర్కిల్ని ఒకే ఒక పాయింట్లో టచ్ చేస్తుంది. ఓకేనా? సర్కిల్ని ఎక్కడ టచ్ చేసింది? సి అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఏబి వాల్యూ ఎంత? 10. ఏబి వాల్యూ 10, టీసీ వాల్యూ 12. ఇక్కడ టీబీ వాల్యూ కనుక్కోమన్నారు. టీబీ వాల్యూ తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది జామెట్రీలో. ఆ ఫార్ములా ఏమంటే సిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఇంటూ బీటీ. సిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫుల్ ఏటీ, అవుట్ సైడ్ ఉండేదా రాయాలి బీటీ. సిటీ అంటే ఎంత? 12. సిటీ అంటే ఎంత? 12. ఏటీ వాల్యూ ఎంత? 10 + x. బీటీ వాల్యూ ఎక్స్. 12 స్క్వేర్ 144. 10 + x, 10 × x 10x, x × x x స్క్వేర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. x² + 10x - 144 = 0. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు గెస్ చేయాలి మనం. 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 10 రావాలా, మల్టిప్లై చేస్తే 144 రావాలి. మల్టిప్లై చేస్తే -144. ఎగ్జాంపుల్కి 18 8, 18 8, 18 - 8 యాడ్ చేస్తే ఎంత? -10. యాడ్ చేస్తే 10, మల్టిప్లై చేస్తే -144. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. 18 ఉంటే -18, -8 ఉంటే +8. ఎక్స్ వాల్యూ అంటే పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది డిస్టెన్స్ కాబట్టి ఎప్పుడు పాజిటివ్నే తీసుకోవాలి. అంటే టీబీ వాల్యూ ఎంత? 8 centimeters. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains are traveling towards each other on adjacent tracks. First train is 86 meters long and is moving at 120 kmph. Second train is 64 meters long and is moving at 150 kmph. ఇక్కడ 2 trains traveling towards each other. Find the time that elapses from second that train first meet until they completely pass to each other. ఇక్కడ ఏం అడిగారంటే 2 ట్రైన్స్ మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుందని అడిగారు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2. ఇక్కడ టువార్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. స్పీడ్ కేఎంపిహెచ్లో ఉంది, మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 9 3s 9 2s 2 15s. 86 అంటే 150, 150/15 × 5. నెక్స్ట్ 15 10s. ఆన్సర్ 2
2 సెకండ్స్. ఎందుకంటే స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకున్నాం కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 2 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మిడిల్ స్కూల్, హై స్కూల్ ఏ రేషియోలో ఉన్నారు? 4:3. 324 స్టూడెంట్స్ ఇన్ మిడిల్ స్కూల్. మిడిల్ స్కూల్లో ఎంతమంది ఉన్నారు? 324. ఇక్కడ ఏమడిగారు? హై స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇక్కడ మనం రిలేషన్షిప్ చూడాలి. రిలేషన్ ఎంత? 81. 4 × 81 324. ఇక్కడ కూడా రిలేషన్ 81. 3 × 81 243. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏమంటే cos A cos B ప్లస్ sin A sin B. దీని ఫార్ములా ఏమంటే cos of A minus B. నెక్స్ట్ ఫస్ట్ మనం ఈ ఫార్మాట్లోకి మార్చుకుంటాం. cos 30 plus theta into cos 30 minus theta plus sin 90 minus theta అంటే cos theta అని. ఓకేనా? అది అప్లై చేద్దాం. sin 90 minus theta అంటే cos theta కదా. sin 90 minus 60 plus theta cos 30 plus theta into cos 30 minus theta plus sin 30 plus theta into sin 30 minus theta. ఇది వచ్చి ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆన్సర్ cos A minus B. ఇది A, ఇది B. cos A అంటే 30 plus theta, B అంటే 30 minus theta. 30 క్యాన్సిల్ అయిపోతే cos theta plus theta 2 theta. ఆన్సర్ cos 2 theta. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇలా రాసుకునేసేయండి, సింప్లిఫికేషన్ చేయాలి. 5 స్క్వేర్ 25 స్క్వేర్ 16 స్క్వేర్ 32 పవర్ 60. చూడండి, ఇక్కడ 5కి ఒకే ఒక స్క్వేర్ రూట్ ఉంది. ఒకే ఒక స్క్వేర్ రూట్ ఉంటే బై 2 అని. స్క్వేర్ అంటే 2, స్క్వేర్ రూట్ అంటే బై 2 అని. ఇక్కడ 25కి 2 స్క్వేర్ రూట్లు ఉన్నాయి. 2 స్క్వేర్ రూట్లు ఉన్నాయి కాబట్టి బై 4. ఒక స్క్వేర్ రూట్ ఉంటే బై 2, 2 స్క్వేర్ రూట్లు ఉంటే బై 4. ఇక్కడ 16 స్క్వేర్కి 3 స్క్వేర్ రూట్లు ఉన్నాయి. 3 ఉంటే 2 క్యూబ్ ఎంత? 8 బై 8. 32 పవర్ 16కి 4 స్క్వేర్ రూట్లు ఉన్నాయి. 4 స్క్వేర్ రూట్లు ఉంటే 2 పవర్ 4 అంటే 16. స్క్వేర్ రూట్ అంటే బై 2. 4 స్క్వేర్ రూట్లు ఉన్నాయి కాబట్టి బై 16. 16 క్యాన్సల్, 2 క్యాన్సల్, 5. ఇక్కడ 32. నెక్స్ట్ 16 ఏమని రాయొచ్చు? 2 పవర్ 4 అని రాయొచ్చు. 2 1s 2 4s, 4 క్యాన్సల్ అంటే ఇక్కడ 2 వస్తుంది. 25ని 5 స్క్వేర్ అని రాయొచ్చు. 2 1s 2 2s, 2 క్యాన్సల్ ఎందుకంటే 5 స్క్వేర్ పవర్ 1/2. 2 క్యాన్సల్ అయిపోతుంది, 5 వస్తుంది. నెక్స్ట్ 5 × 2 10, 5 × 32 160 అంటే ఆన్సర్ 1600. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామ్ పేపర్ వేర్ మ్యాక్సిమం మార్క్స్ ఆర్ 500, ఏ గాట్ 10% మార్క్స్ లెస్ దెన్ బి. ఇక్కడ ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 360. చూడండి, బికి 100% అనుకుంటే ఏకి ఎంత వస్తుంది? 90%. ఏకి 90% వచ్చింది, ఎంత? 360. బికి వచ్చి 100% కదా. 90కి 360కి రిలేషన్ 4 అంటే బికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 400. నెక్స్ట్ డికి 100% అనుకుంటే సికి ఎంత పర్సెంట్? 80%. డి వచ్చి 100% ఎంత? 400. సికి వచ్చి 20% లెస్ అంటే 80%. రిలేషన్ 4 కదా, అంటే సికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 320 వస్తాయి. నెక్స్ట్
క్వశ్చన్లో ఏమడిగారు? వాట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ డిడ్ డి గెట్? నెక్స్ట్ 1 minute. ఇక్కడ ఏబి అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా క్లియర్గా చదవండి. బి గాట్ 25% మార్క్స్ మోర్ దెన్ సి అన్నారు. ఇప్పుడు సికి వచ్చి 25% మోర్ అంటే 125%. బి గాట్ 25% మార్క్స్ మోర్ దెన్ సి. మీరు ట్రై చేయండి, నేను చెప్తాను. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇక్కడ వరకు అయితే మనం చేసేసాము. ఓకేనా? ఇక్కడ నేను డి బదులు బి అని తీసుకున్నా కాబట్టి ఇబ్బంది అయింది. ఓకేనా? నెక్స్ట్ ఈ సెంటెన్స్ చదవండి. బి గాట్ 25% మార్క్స్ మోర్ దెన్ సి అంటే బిని ఏమని రాయొచ్చు? 125% ఆఫ్ సి అని రాయొచ్చు. బి అంటే ఎంత? 400. 125% అంటే 125/100. అంటే ఇప్పుడు సి మార్క్స్ వస్తాయి 25 5s, 25 4s, 5 8s. అంటే సికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 320 వస్తాయి. సి గాట్ 20% మార్క్స్ లెస్ దెన్ డి. ఎనీ నెంబర్ 100%. 100లో 20 పోతే 80. సి ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ డి. సి అంటే ఎంత? 320. 81s, 84s. డి వాల్యూ ఎంత? 400. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. డికి ఎంత పర్సెంట్ వచ్చిందో అడిగారు. డికి 400 మార్క్స్ వచ్చాయి. ఎగ్జామ్ 500కి పెట్టారు. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 5 8s. అంటే డికి ఎంత పర్సెంట్ వచ్చింది? 80%. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉన్నాయి? 19:13. ఎక్స్పెన్సెస్ అంటే 13 parts. 13 parts ఎంత? 29510. సేవింగ్స్ అడిగారు. సేవింగ్స్ అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని తీసేయాలి. 19లోంచి 13 తీసేస్తే 6 parts ఎంతో కనుక్కోవాలి. లెఫ్ట్ రైట్ క్యాన్సల్. 13 2s 26, 35. 13 2s 26, 91 వస్తుంది. 13 7s. అంటే రిలేషన్ ఇంటూ 2270. ఆన్సర్ కావాలంటే 6 into 2270. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 8 days. చూడండి, 8 days వర్క్ చేశాక రాకీ ఎంత పర్సెంట్ కంప్లీట్ చేశారు? 10% మాత్రమే కంప్లీట్ చేశారు. 10% ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు టోటల్ వర్క్ని 100 అనుకుందాం. అంటే టోటల్ వర్క్ 100 అనుకుంటే 10% ఎంత? 10 అని. అంటే 8 daysకి రాకి ఎంత కంప్లీట్ చేశారు? 10 units. నెక్స్ట్ 8 daysకి 10 units అంటే 1 dayకి ఎంత చేసి ఉంటారు? 10/8. 10/8 అంటే 8 1s 8, 20 కదా. 8 2s 16, 8 5s. 1 dayకి రాకి ఎంత చేస్తారు? 1.25 units. నెక్స్ట్ పూనం. పూనం వచ్చి 20% మోర్ ఎఫిషియంట్. 20% మోర్ అంటే 120%. రాకి వచ్చి 1.25 చేస్తే పూనం వచ్చి 20% మోర్ కదా, కాబట్టి 120%. 120% పర్సంటేజ్ అంటే /100. 1.25ని 5/4 అని రాసుకోవచ్చు. 1.25 ఏమని రాయొచ్చు? 5/4. 4 30s, 5 20s. అంటే 3/2 ఎంత? 1.5. నెక్స్ట్ ఆల్రెడీ 10% కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఇంకెంత చేయాలా? 90%. టోటల్ 100లో 10 కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ చేయాల్సిన యూనిట్స్ 90 units. ఎవరు చేయాలా? ఇద్దరు కలిసి చేయాలా. ఇద్దరు కలిసి 1 dayకి ఎంత చేస్తారు? రాకి వచ్చి 1.25, పూనం వచ్చి 1.5.
అంటే 90/2.75. 2.75. 0.75 అంటే 3/4 కదా. 4 × 2 8, 8 + 3 11, 11/4 అంటే 360/11 days. నెక్స్ట్ క్వశ్చన్, ABC start running at the same time, at the same point and same direction in a circular stadium. A completes a round in 252 seconds, B in 308 seconds, C in 198 seconds. After what time will they meet again at the starting point? ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 252, 308, 198. ఎల్సిఎం చేద్దాం. 252, 308, 198. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 11తో క్యాన్సలేషన్ చేయండి. 11 ones 11, 11 8s, 11 2s 22, 11 8s, 11 2s 22, 32. 11తో పోదు. ఓకేనా. నెక్స్ట్ 4తో చేయండి. 4తో కాదు, 2తో చేయండి. 2 1s, 2 2s, 2 6, 2 14s, 2 9s. నెక్స్ట్ 14తో చేయండి. 14 9s, 14 1s, 9s, 9. ఎల్సిఎం కావాలంటే అంతా మల్టిప్లై చేయాలి. 11 × 2 × 14 × 9. నెక్స్ట్ 14 9s 126. 126 × 2 అంటే 252. 252 × 11 మల్టిప్లై చేయండి. 277. ఆన్సర్ 2772 seconds. మినిట్స్లో కావాలంటే /60 చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.